హలో, నమస్తే అండి, మీ పేరు? నా పేరు శివ మేడం. శివ, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? హైదరాబాద్ నుంచి. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? నా గురించి మేడం. మీరు పుట్టిన తేదీ, టైం చెప్పండి. 27/10. ఓకే, ఈ సంవత్సరం? 98. 27/10/98. టైం చెప్పండి. ఉదయం 10:20 నిమిషాలకి. ఉదయం 10:20 నిమిషాలకు. ఏ ఊర్లో పుట్టారండి మీరు? నల్గొండ. నల్గొండ. ఆ. ఓకే, సరేనండి. మీరు దేని గురించి అడగాలనుకుంటున్నారు గురుగారిని? ఆరోగ్యం, పని గురించి మేడం. పని గురించి. ఓకేనండి, మాట్లాడండి. గురుగారితో మాట్లాడి మీ సమస్యను తెలియచేయండి. హలో. హలో. మీది పూర్వాషాఢ నక్షత్రం 4వ పాదము, ధనుసు రాశి, ధనుర్లగ్నం. మరి ఏలినాడ్స్ అని అయితే అయిపోయిందయ్యా. ఇప్పుడు అందులో ఈ సంవత్సరం ధనుసు రాశికి కొంత బాగున్నది, అంటే ఆదాయం కంటే ఖర్చు పర్లేదు, కంట్రోలే. రెండవది ఏంటంటే హెల్త్ ఇష్యూస్ గురించి అడిగారు కాబట్టి ఇక్కడ మీ స్టార్ లార్డ్ అయిన శుక్రుడే హెల్త్కి సంబంధించిన సమస్యలు క్రియేట్ చేస్తాడు. అంటే అధిక ఉష్ణం, ఒంట్లో వేడి ఎక్కువ అవ్వడం కానివ్వండి, అండ్ కిడ్నీస్ సంబంధించిన కానీ, కొద్దిగా మధుమేహం అంటాం, అంటే షుగర్ రిలేటెడ్ కానీ, ఇలాంటి వాటికి ఆయన కారకుడు. ఎక్కువ స్ట్రెస్ గురి కాకుండా ఉండండి సార్. వాటర్ ఎక్కువ కన్సూమ్ చేయండి, ఆరోగ్య సమస్యలు ఎక్కువగా వెంటాడవు. తర్వాత మీ జాతకానికి ఏంటంటే ధనుర్లగ్నంలో పుట్టారు కాబట్టి మీరు ఎక్కువగా గవర్నమెంట్ సంబంధించిన లావాదేవీలు పెట్టుకుంటే మంచిదంటే మనము డాక్యుమెంట్ రైటర్స్గా కానీ ఇలాంటి వాటికైతే మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. అంటే ఏదైనా ఆస్తి సంబంధించిన పత్రాలు టైపింగ్ చేయడం కానీ, గవర్నమెంట్ బాండ్స్ కానీ, ఇట్లాంటి వాటిలో మీరు లైసెన్స్ తీసుకుని లేదా దాని మీద టైపింగ్ చేసుకుని దాని విధంగా వెళ్ళడం కానీ, విల్ డీడ్స్ కానీ, ఇలాంటి వాటిలో మీకు మంచి కలిసి వస్తుంది. దీని మీద కాన్సన్ట్రేట్ చేయండి. సెకండ్ ఆప్షన్ వచ్చేసరికి రియల్ ఎస్టేట్, దీనిలో కూడా మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు, మీకు మంచి భవిష్యత్తు ఉన్నది. జాతకంలో ఏమైనా దోషాలు ఉన్నాయా? ఏమండి? జాతకంలో ఏమైనా దోషాలు ఉన్నాయా? ఏమీ లేదు, 4వ పాదం కాబట్టి పెద్దగా దోషమే. అయితే మీరు ఏం చేస్తారంటే శుక్రవారం మహాలక్ష్మి లేదా వెంకటేశ్వర గుడిలో పద్మావతి అమ్మవారిని ఎక్కువ పూజించండి, సమస్యలు కంట్రోల్లో ఉంటాయి. పితృదోషం ఉంది అని చెప్పేసి అన్నారు. పితృదోషం లేదయ్యా, నీ లగ్నానికి పితృదోషం లేదు. అది ఇంట్లో కూడా గొడవలు చాలా అవుతున్నాయి. ఎందుకైతే అంటే ఇప్పుడు ఉన్న విషయం మాట్లాడితే ఎవరికైనా కోపం వస్తుంది, యథార్థవాది లోక విరోధని. ఎందుకంటే నువ్వు మొండి గ్రహం, నువ్వు ఎవరి మాట ఇనే రకం కాదు నువ్వు. ఎందుకంటే నీ మనసుకి ఏది కరెక్ట్ అనిపిస్తే అదే కరెక్ట్ అని పట్టుకుని వాళ్ళ మాట్లాడతావు, అది అవతల వాళ్ళు కోపం వస్తుంది. ఎందుకంటే శుక్రగ్రహం వాడు ఎలా అంటే సలహా ఇచ్చే రకం, తీసుకునే రకం కాదు. నువ్వు ఆ గ్రహంలో పుట్టావు కాబట్టి నీ మనసుకి ఏది టైం కనిపిస్తే దాన్ని చేసేయాలా. కాకపోతే అవతల వాళ్ళకి ఏమనిపిస్తుంది, ఈ మనిషి చెప్తే వినాడు, చాలా మొండోడు అనే ఒక ముద్ర పడిపోతుంది, అది గొడవలకి దారితీస్తుంది. అందుకని నువ్వేంటంటే అది అందరి మాట వింటున్నట్టే ఉంటావు, కానీ నువ్వు అనుకున్నదే చేస్తావు. దాని ప్రభావం వల్ల అవతల వాళ్ళకి నీ లక్షణాలు కొంత కోపాన్ని తెప్పిస్తాయి. అయితే నువ్వు హెల్త్ ఇష్యూస్ అన్నావు కాబట్టి నేను చెప్పిన రెమెడీస్ చేసుకో, నేను చెప్పిన దాని మీద దృష్టి పెడితే నీ ఫైనాన్షియల్గా కూడా నువ్వు మంచి గ్రోత్ సాధిస్తావు. కళలు కూడా ఘోరంగా మనసును బట్టే కళలు వస్తాయి. మనసు అందుకే కదా, మనసు ప్రశాంతంగా పెట్టుకో, ఆటోమేటిక్గా అన్ని మంచి కళలే వస్తాయి. దోషాలు అయితే లేవు.